కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రచార రథాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కేంద్ర ప్రభుత్వం అందించే 17 సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరువ చేసే విధంగా రూపొందించిన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. గ్రామీణ యువత ఉపాధి లక్ష్యంగా వారికి ఆర్థిక స్వావలంబన కల్పించి చేయూతను అందించే ప్రధానమంత్రి ముద్రా యోజన, మహిళలను వంటింటి కష్టాలకు దూరం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఎంతగానో ఉపయోగపడుతున్నాయని లబ్దిదారులు గ్రామ సభల్లో తెలియజేశారు. అందరికీ ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా 5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవల గురించి తెలుసుకుని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సబ్సిడీతో కూడిన విత్తనాలు, ఎరువులను సమయానికి అందించడం పట్ల కిసాన్ సమ్మాన్ నిధి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రైతులు తెలిపారు. గిలకలదిండి ప్రాంతంలో మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 450 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా కేంద్ర బడ్జెట్ను కేటాయించి వారి సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. సాగర్ పరిక్రమ కార్యక్రమాల్లో భాగంగా మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 30 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలను 50% సబ్సిడీతో లబ్దిదారులకు అందించారు. జిల్లాలో భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ పర్యటించారు. 2 రోజుల పాటు పార్లమెంట్, అసెంబ్లీ 2024 ఎన్నికల సన్నద్దతపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఓటరు జాబితాల్లో అవకతవకలపై రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదులను స్వయంగా పరిశీలన చేశారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకమైన విధానంలో ఓటర్ల జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి వారి అనుమానాలను నివృత్తి చేశారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో వివిధ వర్గాలు, కులాలకు చెందిన ప్రజల స్థితిగతులను తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన ప్రక్రియ జనవరి 19వ తేదీ నుండి ప్రారంభించామని జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. సచివాలయం, రెవెన్యూ అధికారులు ఇంటింటికి తిరిగి ప్రజల నుండి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ వార్డులు, డివిజన్లను క్లస్టర్లుగా విభజించి కులగణన ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాలను సులభంగా అమలు చేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది. చిట్టచివరి ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సైతం గుర్తించి సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని యువతకు ఓటు హక్కు కల్పించే దిశగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఓటర్ల దినోత్సవ స్ఫూర్తిని కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో అందరికీ తెలిసే విధంగా హోర్డింగులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ర్యాలీలు, నినాదాలతో పలు ప్రాంతాలు మారుమోగాయి. జిల్లాలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం ద్వారా ప్రాథమిక విధులు, హక్కులు పౌరులకు సంక్రమించాయని, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క పౌరుడు అనుభవించే హక్కు ఉందని తెలిపారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరిస్తూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు పొందిన లబ్ధి వివరాలను తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జిల్లా పార్లమెంటు కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని, 4 లైన్ల మచిలీపట్నం విజయవాడ రహదారిని 6 లైన్లుగా అభివృద్ధి చేయడానికి అనుమతులు మంజూరు చేసింది. మెడికల్ కళాశాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి 2023-24 విద్యా సంవత్సరానికి తరగతులను ప్రారంభించింది. కేంద్ర రసాయనాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వర్చువల్ విధానంలో రాష్ట్రంలో 3 నర్సింగ్ కళాశాలలకు భూమి పూజ నిర్వహించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. కేంద్ర మెడికల్ కళాశాలకు అనుసంధానంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 3.5 ఎకరాల పొలంలో 10 కోట్ల రూపాయలతో కళాశాల నిర్మాణం పనులను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు వెల్లడించారు.